చంద్రారెడ్డి టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చలో వరంగల్ మహాధర్నాను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చేసినటువంటి ధర్నా స్ఫూర్తితోటి రేపు జరిగే అంటే ఈరోజు యాజమాన్యం మనల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా మన సమస్యలన్నీ పరిష్కరించి మనకు సానుకూలమైన వాతావరణం సృష్టిస్తుందేమో అని ఆశించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఇప్పటి వరకు అలాంటి సూచన కానీ పిలుపు కానీ రాలేదు. కాబట్టి యథావిధిగా రేపటి నుంచి అంటే 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక సమ్మెకు వెళ్ళాలని నిర్ణయం చేసినాం. కాబట్టి ఆ డే టు టైంకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజను, అన్మ్యాన్డ్, నాన్ ఆర్టిజను, పీస్ రేటు కార్మికులందరూ కూడా డివిజన్ ఆఫీసుల ముందు టెంట్ వేసుకొని మన సమ్మె కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా, ఆ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనే విధంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు కనుక మనం పూర్తి స్థాయిలో 100కు 100% సమ్మెలో కూర్చుంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మన గురించి ఆలోచించి చర్చించి పరిష్కరించే ఆస్కారం ఉంది. కాబట్టి కార్మికులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతా ఉన్నాం.